Hello everyone, welcome back to another new video. Friends, after a long time I came back. So చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకు చేయలేదు వీడియోస్ అనేటివి, బట్ ఇప్పుడు అవన్నీ ఎందుకు అవసరం లేదు అనుకుంటున్నాను. సో ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్, దాని గురించి ఆలోచించి వేస్ట్ కదా. సో ఫ్యూచర్ ఏముందో దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు గెట్ ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ ఫ్లెబోటమీ జాబ్ యాజ్ ఎ ఫ్రెషర్. సో దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. లైక్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, అండ్ ఇంటర్వ్యూకి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, అండ్ జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి, అండ్ మనం ఇంటర్వ్యూకి అవుట్ఫిట్ ఎలా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మనం ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, సో అక్కడ మనం ఎలా ఉండాలి, ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి, అండ్ ఫైనల్లీ బోనస్ టిప్ వచ్చేసి నా ఎక్స్పీరియన్స్, నేను ఎలా ఫేస్ చేస్తాను, నా సీక్రెట్ ఏంటి అది కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ trying to get job as a fresher. So lab technician కావచ్చు, ఫ్లెబోటమిస్ట్ కావచ్చు. ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో యూ విల్ గెట్ ఎ బ్రీఫ్ ఐడియా. నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో మీరు 100%, 99% మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి ఇఫ్ యూ ఫాలో వాట్ ఎవర్ ఐ సే ఇన్ దిస్ వీడియో. నేను ఏమైతే చెప్తాను ఈ వీడియోలో, సో అవి ఫాలో అయితే మీకు దాదాపు 99% గ్యారంటీ ఇస్తాను మీరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ వీడియో చెప్పడానికి ఈ వీడియో చేయడానికి నాకేం అర్హత ఉంది, అండ్ ఈ వీడియోని ఎందుకు చేస్తున్నాను, రీజన్ ఏముంది, రీజన్ లేని నేను ఏ వీడియో కూడా చేయను. సో రీజన్ ఉంది కాబట్టి చేస్తున్నాను. సో ఆ రీజన్ ఏంటి? రీజన్ వచ్చేసి, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్గా ఉన్నారనుకోండి, సో మీరు ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఎక్కడైనా సరే సో మాకు ఎక్స్పీరియన్స్డ్ కావాలి అంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంప్లాయర్స్ లైక్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానివ్వండి ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకుంటామంటారు. సో ఆ టైంలో ఫ్రెషర్స్కి చాలామందికి కోపం వస్తుంది. ఏమొస్తుందంటే, మీరు జాబ్ ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరేమో ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతున్నారు. సో మీరు మాకు జాబ్ ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది అనేది ఫ్రెషర్ మైండ్లో ఈ థాట్ అనేది రావడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ట్రూత్. అండ్ చాలామంది ఫ్రెషర్స్ జాబ్ రాక వరీ అవుతుంటారు, టెన్షన్ తీసుకుంటుంటారు. అండ్ వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో అండ్ దిస్ ఇస్ ద రీజన్. ఓకే, అండ్ చాలామందికి ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో, ఇంటర్వ్యూ కోసం భయపడుతుంటారు, అండ్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో తెలియదు. అండ్ నాకు చాలా కామెంట్స్ వచ్చాయండి, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో చెప్పండి అని. సో ఈ వీడియో ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కండి. సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయట్లేదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి దాదాపు కొద్దిగా ఐడియా ఉంటుంది, ఫ్రెషర్స్కి అది కూడా ఉండదు. ఎందుకంటే జాబ్ చేస్తున్న వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంఎల్టీ కావచ్చు, డిఎంఎల్టీ కావచ్చు, బీసీఎంటీ కావచ్చు, చాలామంది ఈ ప్రొఫెషన్కి రావట్లేదండి, ఈ ప్రొఫెషన్లో ఉండట్లేదు. అండ్ కొంతమంది ఇంటర్వ్యూ ఫేసింగ్ కానివ్వండి దానికి భయపడి చిన్న చిన్న ల్యాబ్లో సెటిల్ అయిపోతున్నారు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లకు వెళ్ళట్లేదు. సో దిస్ వీడియో ఫర్ దెమ్, మీకోసం ఈ వీడియో మీకోసం చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ లిస్ట్, నేను ఏదైతే చెప్పానో దాంట్లో మీరు కనుక ఉంటే, మీరు కనుక ఇంటర్వ్యూ కోసం భయపడుతుంటే, ఇంటర్వ్యూలో ఏం అడుగుతాయి తెలియక ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే, మీకు ఈ వీడియో అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. రీజన్ ఉంది కాబట్టి వీడియో చేస్తున్నాను. అండ్ నాకేం అర్హత ఉంది, సో ఈ వీడియో చేయడానికి నాకేం అర్హత ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను దగ్గర 7 ఇంటర్వ్యూలు ఇచ్చాను. 7 ఇంటర్వ్యూస్లో నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూ. నేను ఒక్క దాంట్లో కూడా రిజెక్షన్ అనేది నేను ఫేస్ చేయలేదండి. ఇప్పుడు నేనున్న ల్యాబ్లో డాక్టర్ కన్సల్టెంట్ ప్యాథాలజిస్ట్ డాక్టర్ ఉన్నారు, అబ్దుల్ అలీం గారు ప్యాథాలజిస్ట్ ల్యాబ్ డాక్టర్ ఉన్నారు. సో తను ఇక్కడ చాలా ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఆ ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు పక్కన ఉండి చూశాను ఆ డాక్టర్ ఏం అడుగుతారనేది. సో ప్యాథాలజిస్ట్ కంపల్సరీగా ఒక ల్యాబ్లోనే ఉండాలండి, అయితేనే ఒక మంచి ల్యాబ్ అవుతుంది. ఓకే, సో ప్యాథాలజిస్ట్ మ్యాండేటరీగా ఉండాలన్నమాట. సో ఆ ల్యాబ్ డాక్టర్ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు నేను అక్కడ పక్కన నిలబడి చూశాను కాబట్టి, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ. సో ఈ ఎలిజిబిలిటీ నా దగ్గర ఉంది. చాలా ఇంటర్వ్యూస్ దగ్గర ఉండి చూశాను, డాక్టర్ ఏం అడుగుతారో కూడా నాకు తెలుసు. అండ్ నేను కూడా ఇంటర్వ్యూస్ తీసుకోవడం కూడా జరిగిందండి. ఎస్, అఫ్కోర్స్ తీసుకున్నాను నేను కూడా ఇంటర్వ్యూస్. అండ్ నేను కూడా 7 ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూ. దీస్ ఆర్ మై ఎలిజిబిలిటీస్ టు మేక్ దిస్ వీడియో. ఓకే, సో ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. మెయిన్ టాపిక్ ఏముందో దాంట్లోకి వచ్చేస్తాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దిస్ ఛానల్ ఈస్ గోయింగ్ టు వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో నేను చెప్తున్నాను, వీడియోస్ అంటే నేను డామ్ షూర్గా చేస్తూ ఉంటాను. సో ఐ డోంట్ ప్రామిస్, నేను ప్రామిస్ చేయనండి, ఎందుకంటే చాలాసార్లు చేశాను కాబట్టి. మీరు చాలామంది వీళ్ళు చెప్తూ ఉంటారు అనుకుంటుండొచ్చు, బట్ చేస్తాను వీడియోస్ డామ్ షూర్గా. సో దిస్ ఛానల్ ఇస్ గోయింగ్ టు వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియో ఎండ్ వరకు చూసేసి మీరు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏం నచ్చలేదు కొంచెం కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో అది కూడా మెన్షన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్,
మీరు ఫ్రెషర్ కానివ్వండి, ఫ్రెషర్ అయినా పర్లేదు అండ్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు. ఓకే, సో మీకు శాంపుల్ కలెక్షన్ అనేది రావాలండి. సో వైల్ డూయింగ్ యువర్ స్టడీ యూ మస్ట్ లర్న్ శాంపుల్ కలెక్షన్. లైక్ ఎంఎల్టీ వాళ్ళకి వచ్చేసి ఒక అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళకి ఇక్కడ ఇంటర్న్షిప్ ఉంటుంది, వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు. సో మీకు వచ్చేస్తుంది. ఒకవేళ మీ ఇంటర్న్షిప్లో కూడా దాదాపు నేర్చుకుంటారు. సో మీకు శాంపుల్ కలెక్షన్ రావాలి. అండ్ డిఎంఎల్టీ వాళ్ళు కూడా లైక్ ల్యాబ్కి వాళ్ళకి కూడా హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా అక్కడ నేర్చుకుంటారు. నేను వచ్చేసి మా కాలేజ్లో వచ్చేసి వీక్లీ వన్స్ అలా పంపించేవాళ్ళు. సో నేను అక్కడ నేర్చుకున్నాను. అండ్ నేను అంతకన్నా ముందు చిన్న చిన్న ల్యాబ్లలో కూడా నేర్చుకున్నానండి. ఓకే, నాకు శాంపుల్ కలెక్షన్ వచ్చిండేది. కాబట్టి మీరు కూడా ఫ్రెషర్ అయినా పర్లేదు, శాంపుల్ కలెక్షన్ అనేది రావాలన్నమాట. ఓకే, వ్యాక్సిన్ అయితేనే రావాలని గ్యారంటీ లేదు, మీకు అంటే అవసరం లేదు. సో సిరెన్తో వచ్చినా కూడా ఓకే. బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళు కూడా మీరు కూడా శాంపుల్ కలెక్షన్ నేర్చుకోవాలండి. సో ఈవెన్ ఫ్రెషర్ కానివ్వండి, శాంపుల్ కలెక్షన్ ఇస్ ద మ్యాండేటరీ. నేను చెప్తున్నాను, ఎవరు చెప్తారో లేదు నాకు తెలియదు, బట్ శాంపుల్ కలెక్షన్ అది మీకు వచ్చి ఉండాలి. ఎందుకంటే శాంపుల్ కలెక్షన్ వచ్చిన వాళ్ళు కూడా లైక్ కొద్దిగా వచ్చిన వాళ్ళు కూడా లైక్ ఫ్రెషర్ కిందికి వస్తారు, అండ్ మొత్తానికి రాని వాళ్ళు కూడా ఫ్రెషర్ కిందికి వస్తారు. అప్పుడు ఇద్దరు ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, శాంపుల్ కలెక్షన్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఫర్ యూ. సో వేరే ఫ్యాక్టర్స్ వేరేలాగా ఉంటాయి, బట్ ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఎందుకు వదులుకోవాలి? సో నేర్చుకోండి శాంపుల్ కలెక్షన్. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి. జాబ్ సర్చింగ్ అంటే లైక్ ప్రిపరేషన్ కంటే ముందు, సర్చింగ్ కంటే ముందు ఒక రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో రెజ్యూమ్లో పెద్ద ఎక్కువ డెప్త్ అవసరం లేదండి. సింపుల్, నీట్గా, సింపుల్గా అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి లైక్ చాలా యాప్స్ వచ్చాయండి. సో సోషల్ మీడియా లైక్ ప్లే స్టోర్లో యాప్స్ ఉన్నాయి. రెజ్యూమ్ మేకర్ అని ఎంటర్ చేసేస్తే వచ్చేస్తుంది. సో లేటెస్ట్ రెజ్యూమ్ మీరు లైక్ మెన్షన్ చేసే ఏదైనా ఫార్మాట్ తీసుకోండి, ఫిల్ చేసేయండి. బట్ ఏదైనా పర్లేదు కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10th ఇంటర్ బీఎస్సీ ఎంఎల్టీ చేశారనుకోండి, మీరు లేటెస్ట్ లైక్ ఫస్ట్లో వచ్చేసి బీఎస్సీ ఎంఎల్టీ ఎడ్యుకేషన్ రావాలి, దాని తర్వాత ఇంటర్మీడియట్ రావాలి, దాని తర్వాత మీకు 10th రావాలి. సో ఇలా ఫార్మాట్ ఉండాలండి. కొంతమంది ఏంటంటే ఫస్ట్ 10th వేస్తారు, ఇంటర్ వేస్తారు, బీఎస్సీ ఎంఎల్టీ ఇలా వేస్తారు. కాదు, ఫస్ట్ బీఎస్సీ ఎంఎల్టీ, దాని తర్వాత ఇంటర్మీడియట్, దాని తర్వాత 10th. ఓకే, సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక రెజ్యూమ్ కూడా పెడతాను. సో అది చూడండి. అండ్ ఏదైనా పర్లేదు, ఎలా క్రియేట్ చేసినా కూడా ఓకే. ఏ ఫార్మాట్లో అయినప్పుడు ఓకే ఇలా అని క్రియేట్ చేయాలనే అవసరం ఏం లేదు. సో రెజ్యూమ్ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ప్రిపరేషన్. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చెప్తున్నాను, జాబ్ సర్చింగ్ కాదు. ఎందుకు మీకు త్వరలో అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేయాలి, లైక్ ఏమేమి అడుగుతారు ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇస్ ద మ్యాండేటరీ. ఎందుకంటే ఇంటర్వ్యూ లైక్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా పర్లేదు అండ్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా పర్లేదు అడుగుతారు. ఇద్దరికి అడుగుతారు, అంటే పర్లేదని కాదు. సో ఇద్దరికి అడగడం జరుగుతుంది అనమాట. కొద్దిగా తెలుగు ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇద్దరికి ఇక్కడ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుగుతారనమాట. సో సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో సింపుల్గా బ్రీఫ్గా ఇచ్చేసేయండి, డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమి ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎంప్లాయర్ ఆస్క్ యూ లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. యా షూర్ అని చెప్పేసి మై నేమ్ ఈస్ అఖిల్, ఐ ఆమ్ ఫ్రమ్ సో అండ్ సో విలేజ్. ఆ విలేజ్ ఎక్కడ ఉందో చెప్పేసేయండి. అండ్ మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి కొద్దిగా చెప్పడానికి ఏముండదు కాబట్టి అక్కడ కొద్దిగా పెంచడానికి సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. దాదాపు ఫ్యామిలీ గురించి అవసరం లేదు, బట్ ఫ్యామిలీ గురించి చెప్పండి. కొద్దిగా ఒక 1 or 2 minutes అనేది చెప్పాలి కదా సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సో మీ ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ లైక్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ, దేర్ ఆర్ 5 members, మై మదర్ అండ్ ఫాదర్ అండ్ మై బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ మీ. సో వీఆర్ 5 members. వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు అడిగితే చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యు టాక్ అబౌట్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిప్లొమా, డిఎంఎల్టీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అండ్ ఎంఎల్టీ ఆర్ బీఎస్ఎంఎల్టీ ఏదైనా పర్లేదు ఫ్రమ్ దిస్ కాలేజ్ విత్ దిస్ స్కోర్. అండ్ ఆ కాలేజ్ ఎక్కడుంది, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మెదక్. సో మీరు ఎప్పుడు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అది కూడా చెప్పేసేయండి. అండ్ మీరు ఏమైనా ఇంటర్న్షిప్ చేస్తే దాని తర్వాత ఆఫ్టర్ కంప్లీటెడ్ మై కాలేజ్ ఐ హ్యావ్ లైక్ ఇక్కడ ఇంటర్న్షిప్ చేశాను అండ్ 1 year చేశాను, 6 months చేశాను, ఇంటర్న్షిప్ చేశాను. ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్లోకి రాదు. ఓకే, సో ఇంటర్న్షిప్ చేశాను అండ్ లేదంటే ఏరియా హాస్పిటల్ ఇలా వీక్లీ ఇలా చేశాను. సో దాని గురించి మీరు చెప్పండి. అండ్ మీ హాబీస్ ఏమైనా ఉంటే లైక్ మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారు మీ అది కూడా చెప్పండి. అండ్ ఎండ్ ఆఫ్ ద థింగ్ ఫైనల్గా in next 5 years where do you want to see yourself? This is the most important thing. And employer ni attract cheyadaniki this is the one of the best thing andi. Okay, మీ నెక్స్ట్ 5 years లో మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు. సో ఇది ఇంపార్టెంట్. సో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇంత చెప్పేస్తే ఇనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కొద్దిగా లెంతీగా అవుతుంది, స్పీడ్గా వెళ్ళిపోతాను. అండ్ స్పీడ్ అంటే కూడా మంచిగానే చెప్తాను లేండి, మొత్తం చెప్తాను కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాంపుల్ కలెక్షన్ చెప్పాను కానీ శాంపుల్ కలెక్షన్ రావాలనేది. సో శాంపుల్ కలెక్షన్ ప్రొసీజర్ మీకు వచ్చి ఉండాలండి. సో ఇఫ్ యూ డోంట్ నో
డోంట్ వరీ, ఐ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఏ వీడియో ఆన్ దిస్. సో ఆల్రెడీ ఒక వీడియో అనేది నేను చేశాను. సో ఇక్కడ ఐ బటన్లో లేదు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళండి, క్లిక్ చేయండి, చూడండి. దాదాపు మన ఛానల్లో అన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో డోంట్ వరీ, ఓకే. సో శాంపుల్ కలెక్షన్ చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ శాంపుల్ కలెక్షన్ తీసిన తర్వాత నేను కంప్లీట్గా చెప్తాను. ఫ్రెషర్స్ కండి, ఎక్స్పీరియన్స్డ్ కాదు. ఎక్స్పీరియన్స్డ్ అంటే ఇక్కడ డిపార్ట్మెంట్స్ వైజ్ మిషన్స్ ఎక్కడ పని చేస్తారు, మీరు ఏమేమి మిషన్స్ యూజ్ చేస్తారు, ఎలా దాని గురించి లైక్ ప్రాసెస్ గురించి అడుగుతారు. ఇక్కడ మీకు ఫ్రెషర్ కాబట్టి మీరు థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి మీ దగ్గర, ఓకే. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ నేర్చుకోండి ఇంటర్వ్యూ కంటే ముందు. లైక్ ఇంటర్వ్యూ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నేర్చుకోండి, శాంపుల్ కలెక్షన్ నేర్చుకోండి. అండ్ ఏ ట్యూబ్ కోసం, టెస్ట్ కోసం ఏ ట్యూబ్ వాడాలి, బ్లడ్ కలెక్షన్ ట్యూబ్స్ ఉంటాయి కదా, సో ట్యూబ్స్ ఏ వాడాలి ఏ టెస్ట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ సిబిపి ఉంది, సో పర్పుల్ కలర్ ట్యూబ్ ఉంటుంది, దాంట్లో ఏముంటుంది, సో లైక్ ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ అవి ఉన్నాయనుకోండి, సో దానికి ఏ ట్యూబ్ వాడాలి, దాంట్లో ఏముంటుంది. సో ఇది మీరు నేర్చుకోండి, మీరు టెన్షన్ తీసుకోకండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, గో అండ్ వాచ్, అది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ డ్రా. శాంపుల్ కలెక్షన్ చేస్తాం కదా, సో ఏ ట్యూబ్లో ఫస్ట్ చేయాలి. లైక్ సిబిపి ఉంటుంది, మీకు పర్పుల్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. ఏ ట్యూబ్లో ఫస్ట్ చేయాలి, ఆర్డర్ ఆఫ్ డ్రా. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఫ్లెబోటమీ జాబ్కి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా నేర్చుకోండి. అండ్ వేసిన తర్వాత ఆ సిరింజ్, ఖాళీ సిరింజ్ ఉంటుంది కదా, సో అది ఎందులో పారేయాలి. సో దిస్ ఈస్ ద బయోమెడికల్ వేస్టేజ్ కిందకి వస్తుంది. అది కూడా వీడియో చేశాను, గో అండ్ వాచ్ దట్ వీడియో ఆల్సో, ఓకే. సో బయోమెడికల్ వీడియో కూడా చూసేయండి, నేర్చుకోండి. యాజ్ వెల్ యాజ్ ఎల్ఎఫ్టీలో ఎన్ని టెస్టులు ఉంటాయి, ఏమేమి ఉంటాయి, ఆర్ఎఫ్టీలో ఎన్ని టెస్టులు ఉంటాయి, ఏమేమి ఉంటాయి, అండ్ లిపిడ్ ప్రొఫైల్ ఏమేమి టెస్టులు ఉంటాయి, ఏమేమి ఉంటాయి అండ్ ఎన్ని ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ షుగర్ టైమింగ్స్, ఫాస్టింగ్ షుగర్కి ఎన్ని గంటల ఫాస్టింగ్ ఉండాలి, ఫాస్టింగ్కి పోస్ట్ లంచ్కి ఎన్ని గంటల గ్యాప్ ఉండాలి, ఇది కూడా చూసుకోండి. అండ్ ర్యాండమ్ షుగర్ అంటే ఇది కూడా చూసుకోండి. అండ్ నార్మల్ రేంజెస్ దాదాపుగా అడగరు, బట్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి అది కూడా. అండ్ బ్లడ్ స్మియర్ వచ్చేసి మీకు వచ్చి ఉంటే మంచిది, లేకపోతే నో ఇష్యూ, బికాస్ యు ఆర్ అ ఫ్రెషర్, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయిపోయింది, ఇంతకంటే ఎక్కువ ఏం అడగరు, మీరు ఫ్రెషర్ కాబట్టి ఇదే మీకు ఎక్కువ. సో చాలామంది ఇది కూడా తెలియదు, ఇది కూడా నేర్చుకోవాలి చాలామంది, కాబట్టి మీరు డామ్చుగా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ సర్చ్ ఎలా చేయాలి చాలామంది తెలియదు కదా. సో ఇక్కడ నేను 3 సోర్సెస్ చెప్తాను. ఒకటి మీ కాంటాక్ట్స్, లైక్ మీ ఫ్రెండ్ కావచ్చు, మీ కొలీగ్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, అండ్ మీ సీనియర్ కావచ్చు, మీ సార్ కావచ్చు, ఎవరైనా పర్లేదు, వాళ్ళ హెల్ప్తోని మీరు జాబ్స్ ఉంటే సర్చ్ చేయండి. వాళ్ళు కనుక తెలిస్తే మీకు చెప్తే మీకు ఈజీ అవుతుంది, మీకు ఇంటర్వ్యూ అంత స్ట్రిక్ట్ అవ్వద్దు, అండ్ మీకు శాలరీ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ కాంటాక్ట్స్ త్రూ వెళ్ళండి, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాప్స్. సో ఇప్పుడు మనకి ప్లేస్టోర్లో కొన్ని యాప్స్ ఉన్నాయి. సో అప్నా యాప్ అని, వర్క్ ఇండియా యాప్ అని, జాబ్ యాప్ అని ఉన్నాయి. సో యాప్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ అని సెర్చ్ చేయండి, లొకేషన్ కూడా సెర్చ్ చేయండి. సో అక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడ మీకు రావడం జరుగుతాయి. సో ఈ మూడింట్ల కంటే నేను కొద్దిగా నాకు నచ్చింది ఏంటంటే లైక్ వర్క్ ఇండియా, బికాస్ నాకు కూడా అక్కడ నుంచి ఒకటి ఆఫర్ వచ్చింటే, సో అది వెళ్ళలేదు, అది పక్కన పెట్టేస్తాం, బట్ అది కొద్దిగా బెటర్ అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి జాబ్ హంటింగ్, దిస్ ఇస్ ద ఫైనల్ అండి, ఓకే. ఇది అన్నిటికీ లైక్ రఫ్గా వర్క్ చేస్తుంది. ఎలా అంటే జాబ్ హంటింగ్. సో మీరు ఇంటర్వ్యూ లైక్ జాబ్ హంటింగ్ అంటే ఒక లిస్ట్ తయారు చేసుకోండి. హాస్పిటల్లో మీరు ఎక్కడైతే జాబ్ కావాలనుకుంటున్నారో అక్కడ ఒక లిస్ట్ తయారు చేసుకోండి ఏరియాలో. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కావాలనుకుంటున్నారు అనుకోండి, సో ఒక లిస్ట్ తయారు చేసుకోండి హాస్పిటల్స్ది. సో ఆ లిస్ట్ తయారు చేసుకొని ఒక హాస్పిటల్ తర్వాత ఒక హాస్పిటల్ డైరెక్ట్గా మంచిగా రెడీ అయిపోయి సో ఇంటర్వ్యూ లైక్ హంటింగ్ కోసం వెళ్ళండి. ఇదే హంటింగ్, వేటా. సో లైక్ డైరెక్ట్ వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి వేకెన్సీస్ ఉన్నాయా అని అడగండి. సో నో ఇష్యూ, లేవంటే వెళ్ళిపోండి, ఓకే. ఒకవేళ అక్కడ ఇంటర్వ్యూ వేకెన్సీ ఉందనుకోండి, వాళ్ళు మీకు రేపు రమ్మని చెప్పరు, అప్పుడే స్పాట్లో ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ప్రిపరేషన్ ఫస్ట్ అన్నాను, ఓకే. సో సర్చింగ్లో 3 సోర్సెస్ ఉన్నాయి మనకి. హంటింగ్ చేసేటప్పుడు మనకి అక్కడ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రిపరేషన్ ఫస్ట్, ఓకే. దాని తర్వాత ఈ సర్చింగ్ తర్వాత, ఓకే. సో 3 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి కాంటాక్ట్స్ ఉంది, యాప్స్ ఉన్నాయి, అండ్ హంటింగ్. ఈ జాబ్ సెర్చ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ అవుట్ఫిట్. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫిజికల్ అవుట్ఫిట్ ఎలా ఉండాలి. సో చాలామంది లైక్ జీన్స్ అండ్ ఎలా చినిగిన జీన్స్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, క్యాప్ పెట్టుకొని ఎలా పడితే అలా వెళ్ళకూడదు, ఓకే. ఇప్పుడు క్యాప్ పెట్టుకున్నాను అలా నేనే నార్మల్ వీడియో కోసం పెట్టుకున్నాను, ఓకే. సో అలా వెళ్ళకూడదు. ఫార్మల్ షూ, ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షర్ట్,
సో మంచిగా నీట్గా రెడీ, ఒక చిన్న మంచి వాచ్ తీసుకొని, లైక్ నార్మల్గా ఏదైనా పెట్టుకోండి, వాచ్ పర్లేదు, ఒక పెన్ తీసుకొని, సో రెజ్యూమ్ ప్రిపేర్ చేసిన రెజ్యూమ్ ఉంటుంది అది తీసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూ కానీ లైక్ జాబ్స్ హంటింగ్ అయినా పర్లేదు, అలాగే ఇంటర్వ్యూ అయినా పర్లేదు వెళ్ళండి. ఓకే, జాబ్ హంటింగ్కి వెళ్తే ఇంటర్వ్యూ అయిపోతుంది కాబట్టి రెడీ అయ్యి వెళ్ళాలి, అవుట్ఫిట్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఫైనల్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే బాగుండాలండి. మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి అండ్ మీ బాడీ లాంగ్వేజ్ మీరు చెప్పేటప్పుడు బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్ ఉండాలన్నమాట. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే బెస్ట్ అంటే లైక్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్గా ఉండాలి. వాట్ ఎవర్ దే ఆస్క్, బీ కాన్ఫిడెంట్ అండ్ సే కాన్ఫిడెంట్. వాళ్ళకి కాన్ఫిడెంట్గా చెప్పండి, మీకు ఏం వచ్చిందంటే వచ్చని చెప్పండి, రాదని చెప్పండి. ఎందుకంటే ఒక ఎంప్లాయర్ ఎప్పుడైనా సరే ఒక ఫ్రెషర్ని తీసుకుందాం అనుకున్నారనుకోండి, ఒక 10 మంది వచ్చారనుకోండి, మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ వచ్చేసి మీకు కాన్ఫిడెంట్. మీన్ ఈజీగా లైక్ నేర్చుకుంటారు, తొందరగా క్విక్ అవుతాడు, లైక్ నేర్చుకుంటాడు అని తీసుకుంటారు. ఈవెన్ ఒక పర్సన్ లైక్ 6 months 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా మిమ్మల్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, ఇఫ్ యు ఆర్ క్విక్ లెర్నర్. ఓకే, ఇలా ఫేస్ చేయాలి. సో ఫైనల్గా బోనస్ టిప్, మై సీక్రెట్ వచ్చేసి యాజ్ ఐ సెడ్ చెప్పినట్టుగానే కాన్ఫిడెంట్. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. సో ఈవెన్ డాక్టర్స్ కానివ్వండి, సీనియర్ టెక్నీషియన్ కానివ్వండి, హెచ్ఆర్ కానివ్వండి, నేను చాలా కాన్ఫిడెంట్గా నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ పొలైట్గా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నా బోనస్ టిప్. యాజ్ వెల్ యాజ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నేను అన్నింటిలో సెలెక్ట్ అవ్వడానికి రీజన్ వచ్చేసి నేను 90 to 99% ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో ఇస్తే అడ్వాంటేజ్ ఉందండి. ఎందుకంటే ఇంగ్లీష్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడడానికి కొద్దిగా రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఇస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇఫ్ యూ డోంట్ నో ఇంగ్లీష్ దట్ ఈస్ ప్రాబ్లం లేదు. సో తెలుగులో ఇవ్వండి, పర్ఫెక్ట్గా ఇవ్వండి, కాన్ఫిడెంట్గా ఇవ్వండి. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు అంటున్నాను ఇంగ్లీష్ ఉంటే కొద్దిగా బెటర్ లైక్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటే, నేను ఫస్ట్ జాబ్ నాది మెడ్ప్లస్లో అండి. నేను కంటిన్యూగా కొన్ని రోజులు బాగానే లైక్ ఒక 6 months చేశానంటే నేను మెడ్ప్లస్లో చేశాను. సో నా ఫస్ట్ జాబ్ అదే. అండ్ అక్కడ నాకు 17,500 నా ఫస్ట్ సాలరీ అండి. సో ఇంతకుముందు చేశాను చిన్న ల్యాబ్లలో, కానీ అక్కడ నాకు సాలరీ ఇవ్వలేదండి. ఓకే, ఫ్రీగా చేయడం జరిగింది, అది కూడా ఎక్కువ రోజులు లేదు. బట్ దిస్ ఇస్ ద మై ఫస్ట్ అండ్ బెస్ట్ జాబ్. అండ్ నా సాలరీ వచ్చేసి 17,500. యాక్చువల్గా ఫ్రెషర్కి అంత సాలరీ ఎక్కడ కూడా ఇవ్వరు, బట్ ఐ గాట్ దట్. అందుకే చెప్తున్నాను ఇంగ్లీష్లో ఇస్తే మీకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. అండ్ ఐ థింక్ మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 10 days వరకు మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. 10 days వరకు ఎవరైతే చేస్తారో అందరికీ నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీడియోలో ఏమైనా చెప్పినట్టు నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా, నచ్చిందని చెప్పండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. అండ్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా నర్వస్గా ఉంది. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచిగా వస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో అది కూడా కామెంట్ చేయండి. చాలామంది స్టార్టింగ్లో వెళ్ళిపోతుంటారు, బట్ మీరు ఎండ్ వరకు చూస్తున్నారంటే మీరు సీరియస్గా ఉన్నారు మీ కెరియర్ పైన, అది నాకు అర్థమైంది. కాబట్టి నెక్స్ట్ వీడియో కూడా ఏం కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.